అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో ఆ దాడి పట్ల వైసీపీ ప్రభుత్వంలో కొత్త మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. ఎందుకంటే చాలా మటుకు తెలియదు, చాలామంది వేరే వేరే కారణాలు వెతుకుతున్నారు, కానీ మన దగ్గర కొత్త విషయం దాగుందండి. ఏంటంటే అది నేను మీకు చెప్పాలనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఉంటున్నారో ఆ నియోజకవర్గంలో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మెజారిటీ మీద చాలా వీడియోలు వచ్చినాయి. మెజారిటీ మ్యాక్సిమం ఈ 2024 ఎన్నికల్లో ఇంతకు ముందు వచ్చినంత రాదు, మా అయితే బాగా ఎరగదీసుకుని వచ్చేసిందిరా మెజారిటీ అంటే 35 లేదా 40 వేలు మించి రావని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ మాట నేను చెప్పడం కాదండి. 35,000 40,000 మించి రావు జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో అని చాలామంది రాజకీయ విశ్లేషకులు, చింతా రాజశేఖర్ కానీ ఇలా చాలామంది రాజకీయ విశ్లేషకులే చాలామంది చెప్పారు. కానీ మనం చెప్పింది ఎప్పుడు అంటే కనుక మ్యాక్సిమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 100% ఈ సంవత్సరం కూడా ఈ ఎన్నికలు కూడా 50,000 పైమాటే వస్తాయి అని అయితే మనం చెప్పడం జరిగింది. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కొన్ని మాటలు అయితే నేను చెప్పబోతున్నానండి. తాజా సర్వే లెక్కల ప్రకారంగా ఏంటంటే విషయం తెలుసుకునే ముందు మన రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు ప్లీజ్. చూస్తూనే మీరు అందరూ వెంటనే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలామందికి షేర్ అవ్వాలి. కాబట్టి లైక్ చేసిన వెంటనే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద నేను వీడియోలు చేస్తూ ఉంటాను, అవి ముందుకు వస్తుంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది మెజారిటీ 35,000 40,000 అంటే కనుక ఈ దాడి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే రాళ్ల దాడి చేశారో లేదా చెప్పులు విసిరారో ఇలాంటి దాడుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యంగా సింపతి పెరిగింది. వైసీపీ ప్రభుత్వం మీదే సింపతి పెరిగింది డైరెక్ట్గా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే రాళ్లతో దాడి చేశారో దుండగులు అప్పటి నుంచి ఆ క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి అభిమానం పెరిగింది. పులివెందులు మొత్తం దాడి జరిగిన వెంటనే అట్టుడుగుపోయింది. అలాగే పులివెందుల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో మొత్తం కూడా చాలామంది అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందని చాలా ఆతురత పడ్డారు. కాబట్టి పులివెందులు మొత్తం కూడా ఆయన అభిమానం ఉప్పొంగింది అని అయితే కనుక చాలా సర్వేలు అయితే తెలుస్తున్నాయి. చాలామంది అంటే గ్రౌండ్ రిపోర్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని నమూనాల ఆధారంగా కొన్ని ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ కారణాలు బట్టి అన్నీ బేస్ చేసుకుని చూస్తే కనుక 100% ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ డబల్ అవ్వబోతుంది అనేది కనుక కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా డబల్ అవుద్దంటారా? ఏంటంటే దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ దాడి ఎలా జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. రాయి తగలటంతో కంటికి తేడా వస్తే కనుక కనుపోను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు ఓరవలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఓడించలేక అంటే ఎన్నికల్లో ఓడించలేక ఆయన ఇలా గాయపరిచి బలహీనం చేయాలనుకుంటున్నారు, లేకపోతే తనను తగ్గించాలనుకుంటున్నారు, తనను భయపెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన భయపడినవ్వం ఆయన వెనకాల మేము ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మేము ఉన్నాం అని జనాలు పులివెందుల జనాలే చూస్తుంటే కనుక పులివెందుల్లో ఉన్నటువంటి నియోజకవర్గం జనాలే ఎలా అంటే తొడలకు చరిచి మరీ రొమ్ములు ఇరుసుని మరీ చెప్తున్నారండి. చాలా వీడియోలో చూస్తున్నాం. ఏంటంటే కనుక ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 100% ముఖ్యమంత్రి ఆయనే. కాబట్టి మీరు ఎన్నైనా చేయండి, మీరు ఏం చేసినా సరే మేము ఉన్నాం ఆయన వెనకాల, మేము చూస్తూ ఊరుకోం, తగిన మూల్యం మీకు చెల్లిస్తాం అనైతే కనుక దాన్ని వేరే వేలో అంటే దాడి జరిగింది ఒక రకంగా, కానీ ఆ దాడి మారింది మాత్రం వేరే రకంగా. కాబట్టి దాన్ని వేరే రకంగా కన్వర్షన్ చేశారు. కాబట్టి ఈసారి ఈ దాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైప్ చూస్తే కనుక పీక్స్లో ఉంది అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట నేను మీరు కాదు. కాబట్టి నిజంగా అంత ఉందంటారా? ఏంటంటే సింపతి పనిచేస్తుంది. మన అభిప్రాయం తెలిసింది, వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు బ్రదర్, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అంటే కనుక మన అభిప్రాయం ఏంటంటే ప్రతి ఘటన వెనక అది చెడు జరిగితే కనుక ఆయనకి దానివల్ల ఖచ్చితంగా 100% మంచి జరుగుతుంది. 100% ఏంటంటే ఆయన మీద అభిమానం పెరగడం కాదు రెట్టింపు అయ్యింది అని చెప్పాలి నేను. నిజమండి. కాబట్టి 35,000 40,000 అనుకున్న మెజార్టీ ఈసారి ఏకంగా 1,00,000 వరకు చేరుకుంటుంది అనేది కనుక చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మనం కూడా డబల్ అవ్వచ్చు చెప్పలేము ఈసారి మెజారిటీ. ఎందుకంటే కనుక ఆయన మీద జరుగుతున్న దాడితోటి విపరీతమైన సింపతి ఏర్పడింది. ఎక్కడిదాకా ఎందుకండి భారత ప్రధానమంత్రి వెంటనే ట్వీట్ చేశాడు ఒక దాడి జరిగిన 1 అవర్లో. ఏంటంటే 100% ఇదేంటి ఖండించాలి, జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి భారత ప్రధానే ట్వీట్ చేశాడు. అంతే కదా, మమతా బెనర్జీ ఇలా ఒకళ్ళు కాదండి, పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేకుండా పార్టీలకి రాజకీయాలకి అతీతంగా
ట్వీట్లు చేశారు, ఆయన్ని చాలా కోలుకోవాలని, ఆయనకి మరింత మంచి జరగాలని, ఆయన ఎప్పుడు బాగుండాలని, ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండాలని చాలా రకాలుగా ట్వీట్లు చేశారు, చాలా రకాల ప్రార్థనలు చేశారు. కొన్ని చర్చిలు అయితే కానీ ప్రార్థన చేశారు, కొంతమంది రకరకాలుగా అసలు ఒకటి కాదు పూజలు చేశారు. ఏంటి తొందరగా కోలుకోవాలని. గాయం చిన్నదైనప్పటికీ తగిన ప్లేస్ సున్నితమైంది కాబట్టి 100% చాలా సేఫ్ అయ్యాడు. ఏంటంటే కనుక ఎంతోమంది ప్రజలు ఆయన్ని మొక్కుతున్నారు కాబట్టి ఆ ప్రార్థనలు ఆయనకి ఫలించినాయని రకరకాలుగా అయితే కనుక వీడియోలు వైరల్ అయిపోతున్నాయండి నిజంగా. కాబట్టి ఈ వీడియో ఏదైతే మనం చెప్తున్నామో ఈ అంశం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అనే అంశం మీద పులివెందుల మొత్తం కూడాను వన్ సైడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరిగారు. ఏంట్రా మన పులివెందుల బిడ్డ ఎక్కడో విజయవాడలో దెబ్బతిన్నాడంట, కాబట్టి ఏదేమైనా సరే మన బిడ్డను మనం వదులుకోకూడదురా, కాబట్టి మన బిడ్డ 100% ఈసారి డబల్ మెజార్టీతో గెలిపించాలని అనేది కనుక కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మీరు చూసారో లేదో తెలియదు. కాబట్టి నిజంగా ఆ దాడి వెనకాల ఇంత జరుగుంటే కనుక నిజంగా అది ప్లస్ అయ్యి ఉంటుంది, 100% ప్లస్ అవుతుంది నా అభిప్రాయం అయితే కనుక. ఎందుకంటే కనుక సింపతి తెలుసు కదా, తండ్రి చనిపోయాడని ఒకే ఒక కారణంతో మా నాన్న చనిపోయాడు కాబట్టి నేను మీ దగ్గరికి వస్తానంటే వద్దన్నారు కాంగ్రెస్. కాబట్టి వాటన్నిటిని సీఎం పదవిని తృణప్రాయంగా త్యజించి నేను జనాల్లోకి వస్తున్నాను అనేది చెప్పాడు ఆయన. కాబట్టి తండ్రి చనిపోయిన ఎవరైతే వాదర్స్తానన్నాడో అధికారం వద్దన్నాడు, ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడు, కాంగ్రెస్నే వద్దన్నాడు, అన్నింటిని వద్దని వదులుకొని ప్రజలను ఓదార్చాలి. మా నాన్న చనిపోయిన బాధలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చనిపోయి ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు అకాలెత్త అయినాయి కాబట్టి నేను ఓదార్చాల్సిన బాధ్యత నాకు ఉంది కొడుగ్గా అని చెప్పేసి ప్రజల్లోకి నేను వెళ్తానని అధిష్టానం మాట కాదని సోనియా గాంధీ మాటనే పక్కన పడేసి జనాల్లోకి వచ్చాడు. జనాలకు వచ్చి జనాలు వాదర్చిన తర్వాత ఆ సింపతి ఏదైతే ఉందో 100% మళ్ళీ తీసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. సింపతి అంటే మామూలుగా ఉండదండి, ఏ విషయమైనా సరే చిన్నదవని పెద్దదని చాలా అది ఒక అనుభవం లాంటిది అనమాట. సమస్యలు మొత్తం తుడిచిపెట్టుకుపోద్ది అనమాట. కాబట్టి ఆ సింపతిలో కొన్ని పార్టీలు కొట్టుకుపోయినాయి. నన్ను అడిగితే కనుక 2019 ఎన్నికల్లో ఆ సింపతితో అన్ని పార్టీలు కొట్టుకుపోయినాయి. అసలు డిపాజిట్లు లేని పార్టీలు కొన్ని ఉన్నాయి, డిపాజిట్లు లేని సీట్లు కొన్ని ఉన్నాయి, గల్లంత అయిపోయినాయి నన్ను అడిగితే కనుక. కాబట్టి సింపతికి అంత పవర్ ఉంటుంది. సో ఆ పవర్ వీడికి ఉపయోగపడుతుందేమో. ఎందుకంటే అన్నానుగా 100% ఆ దాడికి ముందు దాడికి తర్వాత చూసుకుంటే కనుక దాడి జరగక ముందు ఒకటి ఇప్పుడు కొన్ని సర్వేలు వస్తున్నాయండి, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, దాడి జరిగిన తర్వాత సర్వే అని కొన్ని సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వేలో వైసీపీ హైప్ ఉన్నట్టు చూపిస్తున్నారు. చెప్పలేం, ఎలాగైనా మారుతుందని రాజకీయం ఏంటి బాబు ఇది. కాబట్టి చాలా మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాల్లో కానీ వేరే సంఘటనలు జరిగినప్పుడు. కాబట్టి సింపతి అనేది అనుభవం కన్నా ప్రమాదం, చాలా వేగంగా అది స్ప్రెడ్ అవుతుంది, చాలా దారుణంగా తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి అలాంటి సింపతియే గెయిన్ అయింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దాడి తర్వాత. కాబట్టి 35,000 40,000 ఉండే మెజార్టీ ఏకంగా ఒక్కసారిగా ధనమని 1,00,000 మెజార్టీకి చూపిస్తున్నాయి. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం 1,00,000 అన్నారు ఎవరో రాజకీయ విశ్లేషకులు చాలామంది. కాబట్టి అలా జరుగుతుందంటే కనుక ఆ సింపతి ఎంతవరకు పనిచేస్తుందంటే కనుక అది మళ్ళీ చెప్పలేం. అది కొన్నాళ్ళు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, ఎలక్షన్ అయ్యే వరకు ఉంటుందా సింపతి, మరలా మర్చిపోతారా జనం ఇవన్నీ తర్వాత. కాబట్టి ఏదేమైనప్పటికీ దాడి జరిగిన తర్వాత ఆయనకి మంచిగా జరిగింది అంటే కన్నుగుడ్డుకు తగిలితే ప్రమాదం జరిగినేమో, శారీరకంగా జరగకపోయినా సరే పొలిటికల్గా చూసుకుంటే కనుక పొలిటికల్గా ఆయన మైలేజ్ పెరిగిందనే చెప్పాలి. ఆయనకే కాదు వైసీపీకి కూడా మైలేజ్ పెరిగింది. కాబట్టి చూసే జనం పాపం పగలుంటే పగల్లా చూసుకోవాలి, అంతేగాని కక్షలతోటి మనుషుల మీద దాడి చేస్తారంటరా, ఎందుకు వచ్చిన అపోజిషన్ అది, ఎందుకు వచ్చిన పార్టీలు రా, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు తెలియని కొంతమంది జనం. కాబట్టి ఒక వర్గం అలా మాట్లాడుతున్నారు, ఇలా కొన్ని ప్లస్ అవుతాయండి ఒక్కొక్కసారి. సో ఇది కూడా అలా ప్లస్ అవుతుందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చెప్పలేం, ఎలాగైనా జరగవచ్చు రాజకీయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ మర్చిపోవద్దు, లైక్ చేయండి, కుదిరితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, మీ అభిప్రాయం ఏదైనా సరే సదా నేను దాన్ని గౌరవిస్తాను, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.